ఇదో విచిత్ర హృదయ విదారక ఘటన. తన తండ్రిని చంపిన ఏనుగు ఆకలి తీర్చారు. తండ్రిని ఆ ఏనుగు చంపిందనే బాధ ఎక్కడా కనిపించకుండా ఆ ఏనుగుకి ఆహారం తినిపించారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళనాడులోని ప్రఖ్యాత తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ఏనుగు దేవనాయ్ ఏడాది కిందట మావటి ఉదయ్ కుమార్ని చంపేసింది. 2006 నుంచి ఆలయంలో ఉంటున్న దేవనాయ్ గతేడాది నవంబర్లో అకస్మాత్తుగా దాడికి దిగి మావటి ఉదయ్ కుమార్తో పాటు మరో వ్యక్తిని చంపింది. ఈ ఘటన బాగా వైరల్ అయింది. ఈ వీడియోలు, ఫోటోలు సైతం సోషల్ మీడియాని షేక్ చేశాయి. తాజాగా ఆ ఏనుగుకి ఆ మావటి కూతుళ్ళు ఆహారం తినిపించడం సంచలనంగా మారింది. ఆ కూతుళ్ళ పెద్ద మనసు అందరినీ విస్మయపరిచింది. సదరు మావటి కుమార్తెలకి తిరుచెందూరు ఆలయ అధికారులు, పూజారులతో పాటు భక్తులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. మావటిని చంపిన ఘటన తర్వాత ఏనుగు దేవనాయకి అధికారులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏనుగుని సాధారణ స్థితికి వచ్చి ఆలయ రాజగోపురం ప్రాకారంలో ప్రత్యేక ఆవాసం ఏర్పాటు చేశారు. ఆ ఆలయానికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వచ్చిన ఉదయ్ కుమార్ కుమార్తెలు అక్షర, అకల్య ఏనుగు వద్దకు వెళ్లి పుచ్చకాయ, పనస వంటి పండ్లతో పాటు చెరుకు గడలను తినిపించారు. పండ్లు ఆరగించిన తర్వాత ఏనుగు తన తొండంతో 2 అమ్మాయిలను ఆశీర్వదించడాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు.